నమస్తే. జల వివాదాల గురించి కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న చర్చ. కానీ ఇవాళ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక పైన కనబడడము, ఇక భవిష్యత్తులో జల వివాదాలు ఉండబోవు అని వారు చెప్పడం, పత్రికల్లో కూడా దీని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. తెలంగాణ ప్రయోజనాల రీత్యా చూసినప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? నిజంగానే నీటి పంచాయతీలు ఉండే సూచన లేదా? ఎందుకంటే పత్రికల్లో వచ్చిన కొన్ని చూపిస్తే నేను జలజగడాలకు చెక్ అని ఒక ఇదొక వార్త వచ్చింది. తర్వాత జల సంరక్షణకు జననేతల దీక్ష అని మరొక వార్త వచ్చింది. జల సంరక్షణకు జలనేతల దీక్ష అని ఒక వార్త వచ్చింది. అంటే చాలా ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నారు తప్ప పరిష్కారం చూపడం లేదు. అందరూ 3 ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం అనేది గమనించాల్సిన పరిణామం అని చెప్పి వచ్చిన వార్త 2 పత్రికల్లో. ఇక ఈ పత్రికలో లేదు. ఇందులో మనం రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడదాం. మన దగ్గర ఈ విషయాలపై చర్చించేందుకు శ్రీధరరావు దేశపాండే గారు రచయిత, తెలంగాణలో జరిగిన నిర్మాణాలు ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో వారి ఆలోచన, ఆనాడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్ ఈ పత్రికల హెడ్డింగ్స్ కూడా చూపించాను నేను మీకు. జలజగడాలకు చెక్. తెలంగాణ మనం తుంగభద్ర కేంద్రంగా వచ్చిన మన దగ్గర ఆర్డీఎస్ ఉన్నది. మనం ఆర్డీఎస్ దగ్గర ప్రారంభమైదాం. ఈ మీటింగ్ ద్వారా ఆర్డీఎస్ రైతుల ఆశలు నెరవేరుతాయా? ఆర్డీఎస్ ఆయకట్టుకు సంపూర్ణంగా నీళ్ళు వస్తాయా? ఇక్కడ స్టార్ట్ అయినాక మిగతా విషయాలకు వెళ్దాం. బుచ్చన్న, ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి నిన్న హాస్పిటల్లో తుంగభద్ర కొత్త గేట్లని బిగించిన సందర్భంగా దాని ఇనాగ్రేషన్కి కలుసుకున్నారు. చాలా సంతోషం. నిజానికి రాష్ట్రాల మధ్య పరస్పర చర్చలు జరిగి నీటి వివాదాల పరిష్కారం అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ గోదావరికి సంబంధించిన అంశాల్లో మహారాష్ట్రతో మనం చర్చలు చేసి సానుకూలంగా ఒప్పందాలు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి జల వివాదాల పరిష్కారం అయితే పత్రికలు హెడ్లైన్స్లో పెట్టినట్టు పరిష్కారం అయితే మనం అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముండదు. కానీ దీంట్లో తెలంగాణ ఎక్కడ నిలబడి ఉన్నది అది మనకు చాలా కీలకమవుతుంది. తెలంగాణ రిసీవింగ్ ఎండ్లో ఉందా, గివింగ్ ఎండ్లో ఉందా? ఎప్పుడు మనం గత చరిత్ర చూస్తే కనుక తెలంగాణ ఎప్పుడు కూడా ఏ ఒప్పందాలు చూసినా కూడా మనం ఎప్పుడు ఇచ్చేవాళ్ళమే ఉన్నాం తప్ప తీసుకునే వాళ్ళంగా లేము. ఇవాళ కూడా నిన్నటి మీటింగ్లో బహిరంగ సమావేశాల్లో అయితే బహిరంగ సభలో మాట్లాడిన విషయాలు మనం అందరం చూసినాము. కానీ వాళ్ళు లోపల కోసం చర్చించుకున్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. ఇంకా ఏం మాట్లాడుకున్నారు? చాలా ప్రశ్నలు మనకు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఆర్డీఎస్ మీద అడిగారు. ఆర్డీఎస్ చరిత్ర కనుక మనం చూస్తే అది నిజాం జమానాలో అప్పుడు రాయచూరు, బీదరు, గుల్బర్గా ఇవన్నీ కూడా హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం స్టేట్లో ఉండేవి. సో నిజాం ఆనాడు ఆ ప్రాంతంలో ఉండే కరువుని దుర్భిక్ష పరిస్థితులను చూసి వీళ్ళకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టివ్వాలని ఆలోచన చేసి తుంగభద్ర జలాన్ని, ఎందుకంటే తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆలంపూరు, గద్వాల ఇవన్నీ, వాటికి ఏదైనా నీటి సౌకర్యం కల్పించాలి, సాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆర్డీఎస్ దగ్గర, అంటే రాజోలి బండ దగ్గర ఒక ఆనకట్ట కట్టి మనం తుంగభద్ర జలాల్ని వాడుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసిరు. 1938లో ఈ సంగతి, ఇది ఇప్పటి సంగతి కాదు. 1938లో ఈ ప్రతిపాదన వచ్చింది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు సుంకేష్ ఆనకట్ట కట్టి ఉన్నారు. కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్ని వాళ్ళు ఆల్రెడీ అప్పటికే కట్టున్నారు. ఈ సుంకేష్ ఆనకట్ట నుంచి కేసీ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకుపోతున్న ఒక సందర్భం ఉన్నది. అయితే తుంగభద్ర మీద మనకు కూడా హక్కు ఉంది కాబట్టి, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా హక్కు ఉంది కాబట్టి 2 రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి తుంగభద్ర జలాలపై మనం సమానంగా నీటిని పంచుకుందాం. ఇటు ఆర్డీఎస్కి, అటు సుంకేష్లకి రెండింటికి సమాన ప్రతిపత్తి ఉండాలి, ఆయకట్టు సమానంగా ఉండాలి. 1,00,000 ఎకరాలు ఇక్కడ, 1,00,000 ఎకరాలు అక్కడ అని అనుకున్నారు. సో ఆ రకంగా 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కూడా జరిగింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఆనకట్ట కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి పూర్తి అయ్యేటప్పటికీ రాజకీయ పరిణామాలు సంభవించినాయి. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం కావడం, ఆ తర్వాత 1956లో పునర్విభజన జరిగి రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక జిల్లాలు ఏవైతే రాయచూరు,
గుల్బర్గా, బీదర్ ఇటువంటి జిల్లాలన్నీ కూడా మన కర్ణాటకకి వెళ్ళిపోవడం, అట్లనే 9 మరాఠవాడ జిల్లాలు మహారాష్ట్రకి వెళ్ళిపోవడం అనేది మనం చూసినాం. సో ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఆనకట్ట ఏదైతే రాయచూర్ జిల్లాలో మాన్వి తాలూకాలో కట్టడానికి ఒక ప్రణాళిక వేసిండ్రో అది అప్పటికి పూర్తయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే పునర్విభజన తర్వాత ఈ ఆనకట్ట, దాని యొక్క హెడ్ వర్క్స్, ఒక 42.6 కిలోమీటర్ల కాలువ, ఇదంతా కూడా కర్ణాటకలోకి వెళ్ళిపోయింది. సో దాని మీద ఒప్పందాలు జరిగినాయి, సమానమైన ప్రతిపత్తి ఉండాలి. అయితే రాష్ట్రాల విభజన చట్టం ప్రకారము గతంలో జరిగినటువంటి ఒప్పందాలన్నీ కూడా యథాతథంగా కొనసాగాలి. వాటి నీటి కేటాయింపులు కానీ, వాటికి ఉన్న ప్రతిపత్తి కానీ, గతంలో 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలు కానీ వాటిని ఏ విధంగా మార్చడానికి వీల్లేదు. అంటే సుంకేషులకి, ఆర్డీఎస్కి సమానమైన ప్రతిపత్తి ఉండాలనే అంశం ఆల్రెడీ ఒప్పందంలో ఉంది కాబట్టి అది కొనసాగాలి. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుంకేషుల కింద ఆయకట్టును పెంచుకుంటూ పోయింది. 1,00,000 ఎకరాల ఆయకట్టుని 2.68 లక్షల ఎకరాలకు పెంచుకున్నారు వాళ్ళు. పెంచుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ ప్రకారము 39.9 టీఎంసీలు, మన ఆర్డీఎస్కి 17.1 టీఎంసీ, దాంట్లో కర్ణాటక వాటా 1.2, ఆంధ్రప్రదేశ్ అంటే మహబూబ్నగర్ జిల్లాకి, ఆలంపూర్ తాలూకాకి, గద్వాల్ తాలూకాకి దక్కవలసిన నీళ్ళు 15.9 టీఎంసీ. ఇది ట్రిబ్యునల్ ద్వారా 1973లో అలొకేషన్స్ అవి. నిజానికి వాళ్ళు 65 టీఎంసీలు డిమాండ్ చేశారు సుంకేషులకి. మాకు నీళ్లు సరిపోతలేవు, 39.9 టీఎంసీలు సరిపోవు, మాకు 65 టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఎంత డిమాండ్ పెట్టినా కూడా ట్రైబ్యునల్ ఏం చేసిందంటే, బచావ్ ట్రిబ్యునల్ ఆనాడు వినియోగంలో ఎంత ఉందో అంతకే కేటాయింపులు పరిమితం చేశాడు. 39.9 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత డిమాండ్ చేసినా కూడా ఒప్పుకోలేదు. 39.9 టీఎంసీలు మాత్రమే ఇచ్చాడు. అట్లనే ఆర్డీఎస్కి 17.1 టీఎంసీ, అందులో 1.2 టీఎంసీలు కర్ణాటకకి, 15.9 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అంటే మహబూబ్నగర్ జిల్లాకి కేటాయింపులు జరిగినాయి. ఈ ప్రకారం అక్కడ ఆనకట్ట హెడ్ వర్క్స్ అన్నీ కూడా కర్ణాటకకి వెళ్ళిపోవడం చేత, కాలువ భాగం 42.6 కిలోమీటర్లు కర్ణాటకలో ఉండడం చేత నీటి దోపిడీకి అద్దు లేకుండా పోయింది. నిజానికి నిన్నటి పత్రికా ప్రకటన కనుక చూస్తే ఇప్పుడు కూడా ఇవాళ రాసిన విషయాల్లో కూడా అక్కడ ఆనకట్ట దగ్గర పూడిక పేరుకోవడం వల్ల నీటిని మనం తరలించలేకపోతున్నామనే మాట మాట్లాడుతున్నారు తప్పితే, అక్కడ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చేస్తున్న నీటి చోరీ గురించి ఎవరు మాట్లాడలేదు. నిజానికి ఏం చోరీ జరుగుతుంది, అదే చెప్పదలుచుకున్నారు. నిజానికి ఆర్డీఎస్కి నీళ్ళు అందకపోవడానికి కారణము పూడిక తీసుకోవడం అనే ఒక కారణం ఒకటి ఉండొచ్చు. కానీ దానికంటే మించి ప్రధానమైన కారణం ఏంటంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంటే సుంకేశ్ల ద్వారా తరలించుకుపోతున్న నీటి దోపిడీ దానికి ప్రధాన కారణంగా మనం చూడాలి. అంటే ఆనకట్టలో కన్స్ట్రక్షన్ స్లూస్ అని ఉంటాయి. బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నీటిని డైవర్ట్ చేయడానికి కొన్ని కన్స్ట్రక్షన్ స్లూస్ కడతారు. వాటిని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ తర్వాత మూసేయాలి. అవి మూసేయకుండా తెరిచి ఉంచారు. 10 కన్స్ట్రక్షన్ స్లూజెస్ కడితే 7 మూసేసి 3 తెరిచే ఉంచారు. ఇవి అప్పటి నుంచి 2009 వరకు తెరిచే ఉన్నాయి. తర్వాత దాంట్లో కొన్ని తూములు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఆ తూములని మూసేస్తే కర్నూలు రైతులు దాన్ని బాంబులు పెట్టి పేల్చేసి మళ్ళీ వాటిని ఓపెన్ చేసుకునేవాళ్ళు. ఇది పరిస్థితి. అయితే నది యొక్క వాలు కర్నూలు వైపు ఉంటుంది. మొదలొచ్చే నీళ్ళన్నీ కూడా కర్నూలు వైపు ప్రవహిస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ తూములన్నీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి నీళ్ళన్నీ సరాసరి నదిలోకి వెళ్ళి నది నుంచి సుంకేశ్ల నుంచి కేసీ కెనాల్కి వెళ్ళిపోయేది. సుంకేశ్లకు అలొకేషన్ ఎంతని చెప్పినా నేను 39.9 టీఎంసీలు. కానీ వాళ్ళు సరాసరి సగటున వార్షిక వినియోగం ఎంత ఉందంటే 60 నుంచి 65 టీఎంసీలు. 60 నుంచి 65 టీఎంసీలు సరాసరి వార్షిక వినియోగం ఉన్నది. ఇది మనం చెప్తున్నది కాదు. ఇది 1985లో ప్రభుత్వం నియమించిన రాజారావు కమిటీ నిర్ధారించింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1985లో ఈ జల వివాదాలకు సంబంధించిన అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తే డాక్టర్ రాజారావు అని చాలా మేధావి, అతను ఇంజనీరే, మన డిపార్ట్మెంట్లో అత్యధిక గౌరవించదగిన మేధావి అతను. ఆ కమిటీ నిర్ధారించిన అంశం ఏంటంటే 65 టీఎంసీలు సరాసరి వాళ్ళు వాడుకోవడం జరుగుతున్నది. అట్లనే కర్ణాటక 42.6 కిలోమీటర్లు వాళ్ళ భూభాగంలో ప్రవహిస్తున్నది కాబట్టి వాళ్ళు వాడుకోవాల్సింది 1.2 టీఎంసీలు 6,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళ తూములోంచి నీళ్లు తీసుకోవడము, తర్వాత కాలువ ఒడ్డు మీద వందల సంఖ్యలో పంపులు పెట్టి నీళ్లు గుంజుకోవడం చేస్తున్నందువల్ల వాళ్ళు 1.2 టీఎంసీలకు బదులు 5 నుంచి 6 టీఎంసీలు వాళ్ళు వాడుకోవడం మొదలుపెట్టినారు. సో కాలువలో మనకి
సరిహద్దు దగ్గర వాళ్ళు ఎంత వదిలిపెట్టాలి? లెక్క ప్రకారం 770 క్యూసెక్కులు వదలాలి మన సరిహద్దు దగ్గర. 770 క్యూసెక్కులు రావాల్సిన చోట మనకు 300 నుంచి 350 క్యూసెక్కుల కంటే మించి ఎన్నడూ రియలైజ్ కాలేదు. దానివల్ల ఏమైంది? 30 నుంచి 35 వేల కంటే ఎక్కువ మనకు ఆయకట్టు వచ్చేది కాదు. మనకున్న ఆయకట్టు ఎంత? 87,500 ఏకర్స్. 87,500 ఏకర్స్లో మనం గత 40-50 ఏళ్ల గణాంకాలు చూస్తే 30 నుంచి 35 వేల ఎకరాలకు మించి మనకు నీళ్ళు ఎప్పుడు ఆయకట్టుకు అందలేదు. ఎందుకంటే అక్కడ నీళ్ళు వస్తున్నాయి 300 నుంచి 350 క్యూసెక్కులు. రావాల్సింది ఎంత? 770 క్యూసెక్కులు రావాలి. ఈ పరిస్థితులలో ఒకవైపు కేసీ కెనాల్ ద్వారా వాళ్ళు నీటి చోరీ చేస్తున్నారు, స్లూజెస్ మూయకుండా, కన్స్ట్రక్షన్ స్లూజెస్ మూయకుండా, తుమ్ములు మూయకుండా తుంగభద్ర నీళ్ళని వచ్చినట్టు తరలించకపోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కూర్చున్నది. వాటిని మూసేయించడానికి ఎంత ఒత్తిడి పెట్టినా కూడా ఒత్తిడికి తలకి కొన్నిసార్లు మూసేయిస్తే బాంబులు పెట్టి మళ్ళీ ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉండేది. నిన్న మాట్లాడినప్పుడు డీకే శివకుమార్ కర్ణాటక మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రధానంగా ఈ తుంగభద్ర విషయంలో ఇక పరిష్కారానికి పునాది పడినట్లే ఒక భావన వచ్చింది కదా. అంటే మన ముఖ్యమంత్రి ఏమి ఆర్గ్యుమెంట్ చేయవలసి ఉండే అక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం? మన ముఖ్యమంత్రి ఏం అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇది 2005లో అక్కడ గతకాలపు స్మృతి చిహ్నంగా మారున్న రాజోలి బండ అని అప్పుడు ఒక కమిటీ తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఒక కమిటీ ఫామ్ నిజ నిర్ధారణ కమిటీ వేసినాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యులు ఎవరంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు దానికి చైర్మన్గా, ఉమాకాంత్ గారు అని అప్పుడు ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, అట్లనే విపి చారి సూపరింటెండింగ్ ఇంజనీర్ రిటైర్డ్ విద్యుత్ బోర్డు, అట్లనే నేను కూడా సభలో ఉన్నా, లింగపాని తెలంగాణ విద్యావంతుల వేదిక మహబూబ్ నగర్ నుంచి ఒక అతను, జగన్మోహన్ రెడ్డి అని మహబూబ్ నగర్ నుంచి, అట్లనే వెంకటరాములు ఐజా మహబూబ్ నగర్. ఈ 7 సభ్యులతోటి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి వెళ్ళాం 2005లో. ఎందుకు సందర్భం వచ్చిందంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి అని మన ముఖ్యమంత్రి వైఎస్ గారి వియ్యంకుడు ఆయన ఏకపక్షంగా కర్ణాటకతోటి ఈ ఆర్డిఎస్కు ఎగువన 100 మీటర్ల ఎగువన ఒక పవర్ ప్లాంట్ని 100 మీటర్ల ఎగువన పవర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నాడు ఆయన ఏకపక్షంగా. ఎవరు పర్మిషన్ లేదు, ఏం లేదు. కర్ణాటక ప్రభుత్వానికి నిజానికి అటువంటి పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. అయినా కూడా పవర్ ప్లాంట్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంట్లో 4,700 క్యూసెక్ల నీరు పవర్ ప్లాంట్కు తరలిస్తారు. వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నది ఎంత అంటే 4.5 మెగావాట్స్, చాలా చిన్నది. కానీ వాళ్ళు తరలించకపోతున్న నీటి పరిణామం 4,700 క్యూసెక్స్. మళ్ళీ దాన్ని పవర్ ప్లాంట్ నుంచి నీళ్లు కిందికి వచ్చిన తర్వాత ఆర్డిఎస్ కాలువలో కలపాలి కదా. ఆర్డిఎస్ కాలువలో కలపకుండా నదిలోకి మలిపేశారు. దీనివల్ల ఏమవుతుందంటే దాని యొక్క లక్ష్యం, పైకి కనిపిస్తున్న లక్ష్యం పవర్ జనరేషన్, కానీ అంతర్గతంగా ఉండే లక్ష్యం ఏంటంటే ఆ నీటిని సుంకేశ్లకు తరలించాలి. సుంకేశ్లకు తరలించడం లక్ష్యంగా పెట్టుకొని 4,700 క్యూసెక్స్ పవర్ ప్లాంట్ని వాళ్ళు నిర్మాణం చేస్తే ఆర్డిఎస్కి నీళ్ళు ఎప్పుడు అందాలి? అది ఆర్డిఎస్ తుమ్ము కంటే కింద కడుతున్నారు. మళ్ళీ ఆర్డిఎస్ తుమ్ము కంటే కింద కడుతున్నారు అంటే ఆర్డిఎస్ కాలువ నుంచి కింద నుంచి ఆ నీళ్ళని నదిలోకి తరలించి అక్కడి నుంచి సుంకేశ్వర నుంచి కేసీ కెనాల్కు తరలించి ఒక వ్యూహంలో భాగంగా పైకి పవర్ ప్లాంటు లక్ష్యం ఆ నీటిని సుంకేశ్వరకు తరలించడం. ఈ లక్ష్యంతో పవర్ ప్లాంట్ ప్రారంభమైతే అక్కడ అలంపూరు, గద్వాల తాలూకాలో పెద్ద ఎత్తున గగ్గోలు లేవనెత్తినారు. దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది, ఆర్డిఎస్కి నీళ్ళు అందవు అనే గగ్గోలు లేవనెత్తింది. అది మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అప్పటికే తెలంగాణ ఉద్యమం కూడా ఊపందుకున్నది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా దాని మీద చర్చ ప్రారంభమైంది. అప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి మేము కూలంకషంగా అక్కడ రైతులతోటి, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతోటి, పోలీసులతోటి, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే నీళ్ళు రాకపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఇప్పుడు నేను చెప్పిన 2 రకాల దోపిడీ. అటు ఏపీ సుంకేశ్వర ద్వారా చేస్తున్న దోపిడీ, ఇటు కర్ణాటక రైతులు వాళ్ళు పంపులు పెట్టుకొని చేస్తున్న దోపిడీ కారణంగా మనకు నీళ్ళు రావడం లేదనేది ఒక కారణం. రెండోది దీని యొక్క అంతర్గత లక్ష్యం 4,700 క్యూసెక్ల నీటిని ఆర్డిఎస్ కాలువలో కలపకుండా కిందికి పోయి నదిలో కలపడం వల్ల కుట్ర ఏంటంటే కేసీ కెనాల్కి నీటిని తరలించడం. ఈ రకంగా దాని మీద పెద్ద ఎత్తున మనం ఆందోళన చేస్తే ఆ పవర్ ప్లాంట్ని మన ఉద్యమ ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు దాన్ని డిస్పెండ్ చేశారు. వైఎస్ రాకేష్ రెడ్డి వాళ్ళ సుబ్బారెడ్డిని ఒప్పించి ఇక వదిలేని ఆయన, దాంతో మనకు రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి వస్తున్నది అని అంటే అది ఒప్పందం రద్దయింది. అట్లా
గతకాలపు స్మృతి చిహ్నంగా మారడం రాజోలి బండని మనం కాపాడుకోగలిగాం. తెలంగాణ ఉద్యమం కాపాడుకోగలిగింది. ఇవాళ ఈ సందర్భం నాకు మళ్ళా కనబడుతుంది బుచ్చన్న. ఇవాళ ఇటువంటి గతకాలపు స్మృతి చిహ్నంగా మారే పరిస్థితి మళ్ళీ కనబడుతుంది. ఎట్లా అనంటే ఇవాళ మళ్ళీ ఇదే ఆర్డిఎస్కి 100 మీటర్ల ఎగువన కర్ణాటక ఏం చేస్తుందంటే కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ పెట్టింది. కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా దాని అవతల ఎక్కడ రిజర్వాయర్ 2 TMC రిజర్వాయర్ కట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ రిజర్వాయర్లకు నీటిని తరలించడానికి వీళ్ళు ఇక్కడ పంప్ హౌస్, దాని యొక్క ఇంటెక్ స్ట్రక్చర్స్ అన్ని నిర్మాణం చేస్తున్నారు. ఆల్రెడీ 60% పూర్తి అయిపోయినాయి. కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ దానిపైన నదికి ఆనకట్ట కట్టింది అక్కడ ఏమన్నా బ్యారేజ్ కమ్ రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేస్తున్నారు. అది ఏంటంటే చిక్కపర్వి విలేజ్ దగ్గర వాళ్ళు ఒకటి రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేసిండ్రు. అక్కడ ఎంత 2.5 TMC ఆగిపోతాయి. అక్కడ వాళ్ళు శాంక్షన్ చేసుకున్నది రోడ్ బ్రిడ్జే, బట్ అక్కడ బ్యారేజ్ గేట్లు పెట్టి నీళ్ళు ఆపుకుంటారు. స్టోరేజ్ చేస్తారు. 2.5 TMC స్టోరేజ్ అక్కడ ఏర్పడుతున్నది. తర్వాత దాని కింద ఇంకొకటి చిక్కమంచాల, అక్కడ కూడా ఒక రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్ తయారు చేస్తున్నది. ఇది 5 TMCల స్టోరేజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇటు ఆర్డిఎస్కి నీళ్ళు అందని పరిస్థితి, కుడి లిఫ్టిగేషన్ నీళ్ళు తీసుకుపోతారు. పైన 2.5 TMC రిజర్వాయర్ అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగినందువల్ల అక్కడ కూడా పంపులు పెట్టుకొని అక్కడ నీళ్ళు రావు. సో ఆర్డిఎస్కి నీళ్ళు అందవు. ఈ రెండవది చిక్కమంచాల రోడ్ కమ్ బ్రిడ్జ్ వల్ల ఏమవుతుందంటే తుమ్మిళ్ళకి నీళ్ళు అందవు. దీని కింద తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ స్కీమ్ ఉంది. దీని కింద సుంకేశ్లో ఉంది కాబట్టి సుంకేశ్లో రిజర్వాయర్ నుంచి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్కి పెట్టుకున్నాం కాబట్టి దానికి కూడా నీళ్ళు అందే పరిస్థితి రాదు. సో ఈ రకంగా మళ్ళొకసారి ఇంతకుముందు చెప్పినట్టు ఆర్డిఎస్ గతకాల స్మృతి చిహ్నంగా మారే ఒక పరిస్థితి తలెత్తబోతున్నది. అయితే దీనికి ఏం చేసిందంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కోడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్ స్కీమ్కి ఎన్ఓసి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఎన్ఓసి? 18/7/2005 నాడు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2005 2025లో 18/7/2025 నాడు వాళ్ళు మనకు లేఖ రాసి మీ కోడంగల్ లిఫ్టిగేషన్ స్కీమ్ వల్ల మాకేం విధంగా నష్టం లేదు, మేము దానికి సమ్మతి తెలియజేస్తున్నాము అని రాస్తూనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 స్కీమ్స్ని పేర్కొంటూ వీటి మీద మీరు కేంద్ర సంస్థలకు ఎటువంటి ఫిర్యాదులు చేయొద్దు అని మెలికబెట్టారు. ఆ లేఖలో ఉంది స్పష్టంగా. మన కోడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్స్కి ఎన్ఓసి జారీ చేస్తూనే మేం కట్టుకుంటున్నటువంటి తుంగభద్ర మీద కట్టుకుంటున్నటువంటి ఈ 2 ప్రాజెక్టులకి మీరు ఎటువంటి కంప్లైంట్లు, ఎటువంటి షికాయతులు కేంద్ర సంస్థలకి, కేఆర్ఎంబికి కానీ, అటు సిడబ్ల్యూజీకి కానీ, లేదా జలవనరుల మంత్రిత్వ శాఖ కానీ మీరు కంప్లైంట్లు చేయొద్దు, కేంద్ర సంస్థలకు ఎటువంటి కంప్లైంట్లు చేయొద్దని చెప్పి మెలికబెట్టారు. సో మరి లేఖలు రాయకుండా ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ ఇప్పటిదాకైతే మనకు అటువంటి లేఖలు కంప్లైంట్లు దాఖలు చేసిన సూచనలు అయితే మనకు ఏం లేవు. అంటే ఇది ఎక్కడిది? అంటే పరోక్షంగా ఈ రెండింటికి, ఈ 3 ప్రాజెక్టులకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు, ఎన్ఓసి ఇచ్చినట్టుగానే మనం అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే కంప్లైంట్ పెట్టాలి కదా. ఆర్డిఎస్కి అటు తుమ్మిళ్ళకి నష్టదాయకంగా మారే ఈ 3 ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాన్ని కంప్లైంట్లు పెట్టాలి కదా. కంప్లైంట్లు పెట్టలేదంటే ఈ లేఖలో పేర్కొన్నట్టు వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చినట్టు కదా, పరోక్షంగా ఎన్ఓసి ఇచ్చినట్టు మనకు తెలియదు కదా. మరి ఇప్పటిదాకా పత్రికలకు రావాలి, తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. మరి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతున్నది? మరి 60% అయిపోయింది కదా. కురుడి లిఫ్టిగేషన్ స్కీమ్ యొక్క ఇంటెక్ స్ట్రక్చర్ 60% పత్రికల్లోనే ఫోటోలు వచ్చినాయి కదా, టీవీలో వాటికి సంబంధించిన ఫుటేజెస్ కనబడుతున్నాయి. ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఒకవేళ ఆ నీళ్లు కర్ణాటక తీసుకుని నీళ్ళు వాళ్లకు రావాల్సిన నికర జలాలు అయి ఉంటే? నికర జలాలు కట్టుకోవడానికి లేదు. నిజానికి తుంగభద్ర బేసిన్ అనేది రిస్ట్రిక్టెడ్ బేసిన్. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే అప్పటికే ఏవైతే రాష్ట్రాలు మనకు ప్రపోజల్స్ పెట్టినరో ఆ ప్రపోజల్స్లో అనుమతి ఏ ప్రాజెక్టులకు అయితే ఇచ్చిందో ఆ ప్రాజెక్టులకు మించి ముఖ్యంగా తుంగభద్ర బేసిన్ ఒక రిస్ట్రిక్టెడ్ బేసిన్గా మార్చింది దాన్ని బచావత్. కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా, రైపేరియన్ స్టేట్స్ యొక్క అనుమతులు లేకుండా అటు మహారాష్ట్ర కర్ణాటక కానీ ఇటు ఏపీ కానీ ఏ రకమైన కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదు. అటువంటి రిస్ట్రిక్షన్స్, చాలా ఆంక్షలు పెట్టింది ఆల్రెడీ. సో ఏ పర్మిషన్ లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా
లేదా రైపేరియన్ స్టేట్స్ యొక్క అనుమతి లేకుండా అటు కర్ణాటక కానీ ఇటు ఏపీ కానీ తుంగభద్ర మీద ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టడానికి వీలు లేకుండా బచావత్ ట్రిబ్యునల్ ఆంక్షలు విధించి ఉన్నది కాబట్టి ఇట్ ఈస్ ఎ రిస్ట్రిక్టెడ్ బేసిన్. అటువంటి రిస్ట్రిక్టెడ్ బేసిన్లో ఈ ప్రాజెక్టులు కట్టడానికి వీల్లేదు కాబట్టి మన అనుమతి కోసం వాళ్ళు వెంపర్లాడుతారు. వెలికబెట్టింది అందుకే మనం కంప్లైంట్ పెట్టినామనుకో తక్షణం ఒకటి ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది చట్ట విరుద్ధమవుతుంది, అవార్డుకు విరుద్ధమవుతుంది కాబట్టి. అది రిస్ట్రిక్టెడ్ బేసిన్ కాబట్టి కొత్త ప్రాజెక్టులు ఏవి చేపట్టడానికి వీల్లేదు కాబట్టి అవార్డు ప్రకారం రైపేరియన్ స్టేట్స్ యొక్క అనుమతి కోసం వాళ్ళు ఇప్పుడు మనకు ఆ మెలిక పెట్టారు. మన కోడంగల్కి అనుమతిస్తూనే ఎన్ఓసి ఇస్తూనే ఈ ప్రాజెక్టుల మీద మీరు కంప్లైంట్ చేయొద్దు అని చెప్పి దాంట్లో మెలిక పెట్టారు. కంప్లైంట్ వాళ్ళు చేయలేదు. ఒక మాట అనుకుందాం, ఇక్కడ కొడంగల్ లిఫ్ట్లో ఉన్న అభ్యంతరాలు ఏమిటి? వాళ్ళు అంత మెలిక పెట్టడానికి అంత అభ్యంతరం? దానికి అభ్యంతరం పెట్టలేదు. దానివల్ల మాకేం నష్టం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పారు. వీటి మీద మనం అభ్యంతరం చెప్తామని వాళ్ళ భయం. మనం చేస్తున్నాం కదా, ఇప్పటికే చాలా కంప్లైంట్ పెట్టినాం. కర్ణాటక ఏపీ రాష్ట్రాలు చేపడుతున్నటువంటి ఈ నావలి ప్రాజెక్ట్ మీద మనం కంప్లైంట్ పెట్టినాం కదా. మాకు తుంగభద్రలో పూడిక పెరిగిపోయింది, 15-20% పెరిగిపోయింది, మాకు కెపాసిటీ తగ్గిపోయింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మేము ఇంకొక నావలి దగ్గర ఒక రిజర్వాయర్ 35 TMC రిజర్వాయర్ కట్టుకుంటామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెడితే తెలంగాణ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది కదా. అంటే మీరు చెప్తున్నారు వ్యతిరేకించింది కాబట్టి ఈ బ్యారేజ్ రోడ్ కమ్ బ్యారేజ్ స్కీమ్స్ను కూడా తెలంగాణ వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి కోడంగల్ని ఎరగవేసి కోడంగల్కి ఎన్ఓసి ఇస్తూ వీటిని వ్యతిరేకించకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆపడానికి అదొక మెలిక పెట్టారు. మరి మన వాళ్ళు దాని మీద కంప్లైంట్స్ పెడితే ప్రజలకు చెప్పాలి, అది ఈ లేఖల ద్వారా మేము వాటిని వ్యతిరేకించినామని చెప్పి. ఇప్పటిదాకా అటువంటి లేఖలు రాసినట్టుగా మనకైతే దాఖలాలు లేవు. కాబట్టి పరోక్షంగా ఈ రోడ్ కమ్ బ్యారేజ్కి మన తెలంగాణ ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చినట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నడిగడ్డలో ఉన్న ఏకైక నీటి వనరు ఆర్డిఎస్ వాస్తవానికి. మన తెలంగాణ వచ్చినాక తుమ్మిళ్ళ ఒకటి వచ్చింది. తుమ్మిళ్ళు ఎందుకు వచ్చింది? ఈ నీటి దోపిడీ కారణంగానే. నీటి దోపిడీ కారణంగా ఈ కాలువలకి సరైన స్థాయిలో 770 TMCలు మన సరిహద్దు దగ్గర దొరుకుతలేవు కాబట్టి, చివరి భూములు ఎండిపోతున్నాయి కాబట్టి మన తుంగభద్రలో మన వాటాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కింద సుంకేశ్ల బ్యారేజ్ నుంచి మనం లిఫ్టిగేషన్ స్కీమ్ పెట్టుకొని అక్కడి నుంచి 50,000 ఎకరాలని స్థిరీకరించినాం. పంపులు నడిచినాయి. 2018లో 10 నెలల రికార్డ్ టైంలో మనం తుమ్మిళ్ళ లిఫ్టిగేషన్ స్కీమ్ని పూర్తి చేసి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి కాలువలో ఆర్డిఎస్ కాలువలో డ్రాప్ చేయడం, అక్కడ నుంచి 50,000 ఎకరాలకు నీరు అందడం అనేది మనం చూసినాం, కళ్ళారా చూసినాం. మరి ఇప్పుడు ఆ పంపులు నడుస్తున్నాయా లేవా అక్కడ రైతాంగం చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ పంపులు కూడా ఎప్పుడు నడవలేదు, మూలబడిన సందర్భమే మనకు కనబడుతుంది. మరి పోయేద్దాం, అసలు విజిట్ చేద్దామా? పోదాం, తప్పనిసరి పోదాం. మరి ఆ ప్రజలను అడగాలి, అడిగి తెలుసుకుందాం. అది ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ పంపులు నడుస్తున్నాయా లేవా? రైట్. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నడిపించింది, ఇక్కడ తుమ్మిళ్ళ పంపులు నడిపించింది. సో ఇక్కడ మళ్ళొకసారి ఈ ప్రాజెక్టుల వల్ల మనం 2005లో రూపొందించినటువంటి ఈ గతకాలపు స్మృతి చిహ్నంగా మారే ప్రమాదం స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి తెలంగాణ సమాజం ఇవాళ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఆర్డిఎస్ని గతకాలపు స్మృతి చిహ్నంగా మారకుండా కాపాడుకోవాల్సిన ఒక అగత్యం ఇవాళ మనకు ఏర్పడి ఉన్నది. దీనికి తోడు ఇక్కడ గుండ్రేవుల ఇంకో సమస్య వచ్చింది. ఏం సమస్య? మీరు అన్ని సమస్యలు చెప్తున్నారుగా. గుండ్రేవుల అనేది ఒక ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి 20 TMCల గుండ్రేవుల ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చింది. ఏ జిల్లా? అది పైన దీని కింద ఏది ఆర్డిఎస్ కింద సుంకేశ్లకు పైన. ఈ గుండ్రేవుల యొక్క లక్ష్యం ఏంటిది అంటే ఇది కూడా మళ్ళీ కేసీ కెనాల్కు సప్లిమెంటేషన్. కొత్త ఆయకట్టు దీని కింద ఏం రాదు, కొత్త ఆయకట్టు ఏం రాదు. స్థిరీకరణ కోసం. ఎందుకు స్థిరీకరణ అవసరమైంది అంటే సుంకేశ్ల యొక్క స్టోరేజ్ కెపాసిటీ 1.2 TMC మాత్రమే. రబీలో వాళ్ళకి నీటి సరఫరా చాలా కష్టమవుతున్నది, రబీలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది. 1.2 TMC ఏమి ఖరీఫ్లోనే ఖతమైపోతాయి. కాబట్టి నీళ్లు రావడం లేదు కాబట్టి దానికి రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి ఎగువన 20-25 కిలోమీటర్ల ఎగువన ఒక 20 TMC రిజర్వాయర్ని కట్టిన తర్వాత ఆ రిజర్వాయర్ నుంచి సుంకేశ్లకి లేదా కేసీ కెనాల్కు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇవ్వడానికి ఈ రిజర్వాయర్ని వాళ్ళు ఉద్దేశించారు. దీనివల్ల ఏమవుతుందంటే పైన కర్ణాటక కడుతున్నటువంటి రోడ్ కమ్ బ్యారేజీలు, కింద 20 TMCల గుండ్రేవుల రిజర్వాయరు, ఇవన్నీ కట్టిన తర్వాత తుంగభద్ర నీళ్లు ఇంకా శ్రీశైలంకు రావు. ఇంకా ఒక రిస్ట్రిక్టెడ్ బేసిన్ ఎందుకు పెట్టిందనంటే దాని నుంచి 450 TMCలు కృష్ణానదికి సప్లిమెంట్ కావాలి. అది లక్ష్యం. బచావ్ ట్రిబ్యునల్ ఎందుకు దీని మీద రిస్ట్రిక్షన్స్ పెట్టింది అంటే
మీరు అనుమతించిన ప్రాజెక్టు తప్ప వేరే కట్టకూడదని ఎందుకన్నారంటే కృష్ణా బేసిన్కి తుంగభద్ర ద్వారా సప్లిమెంటేషన్ ఆగకూడదు. ఎందుకంటే దీని కింద నాగార్జున సాగర్ ఉంది, కృష్ణా డెల్టా ఉంది. కాబట్టి వీటికి సంబంధించిన నీటి అవసరాలు తీర్చడానికి తుంగభద్ర నీరు కూడా దాదాపు 400 నుంచి 450 టీఎంసీలు కృష్ణానదికి సప్లిమెంటేషన్ అవుతాయి, అడిషనల్గా వస్తాయి, శ్రీశైలం రిజర్వాయర్కి వస్తాయి. ఇవన్నీ కట్టిన తర్వాత మనకి ఇక తుంగభద్ర నీళ్లు కృష్ణానదికి రాని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. సో ఈ స్థితిలో శ్రీశైలం మీద ఆధారపడినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు కల్వకుర్తి నడుస్తున్నది, పాలమూరు రంగారెడ్డి, డిండి, తర్వాత ఎస్ఎల్బిసి టనల్, ఇవి ఇంకా పూర్తి కాలేదు. కానీ పూర్తి అయితే వీటికి కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే శ్రీశైలం మీద ఆధారపడినటువంటి తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా మూలనబడే పరిస్థితి ఈ రిజర్వాయర్ల వల్ల, ఈ కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల, ఇప్పుడు గుండెవుల రిజర్వాయర్ వల్ల. ఎందుకంటే నీళ్ళు కిందికి రావు కాబట్టి నీళ్ళు కిందికి రావు. తర్వాత మనకు గుండెవుల వల్ల జరిగే నష్టాన్ని మనం గమనిస్తే ఇప్పుడు నేను చెప్తున్న నీటి ప్రవాహాలు తగ్గిపోతాయి. తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోతాయి. రెండవది మహబూబ్నగర్ జిల్లాలో 7 గ్రామాలు, నీకు చెప్తాను ఏం గ్రామాలు అనేవి. మళ్ళీ గ్రామాలు మునిగిపోతున్నాయి, 7 గ్రామాలు మునిగిపోతున్నాయి. 5,000 ఎకరాలు మహబూబ్నగర్ జిల్లాలో ముంపుకు గురి అవుతున్నాయి. 5,000 ఎకరాలు మరి వ్యవసాయ భూములు ఉంది, అటవీ భూమి కూడా ఉంది, 2 ఉన్నాయి. పెద్ద ధన్వాడ, వేణి సోమాపురం, కేశవరం, కుతుకునూరు, కిసాన్ నగర్, చిన్న ధన్వాడ, పులికల్, ఈ 7 గ్రామాలు ఈ గుండెవుల రిజర్వాయర్లో ముంపుకు గురి కాబడుతున్నాయి సంపూర్ణంగా. వీటి కింద 7,421 ఎకరాలు ముంపుకు గురి అవుతున్నాయి. దీంట్లో అటవీ భూములు కూడా ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. సో ఈ ప్రమాదాన్ని మనం అర్థం చేసుకున్నామా లేదా? ఎవరి ప్రయోజనం కోసం మునుగుతున్నాయి అవి? తప్పకుండా కేసీ కెనాల్ ప్రయోజనం కోసం. ఇంకేం మనకి నుంచి వచ్చే ప్రయోజనం ఏమున్నది చెప్పాలి, మరి ప్రభుత్వం చెప్పాలి. గుండెవుల రిజర్వాయర్ ద్వారా తెలంగాణకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మనమైతే గతంలో ఈ గుండెవుల రిజర్వాయర్ని తీవ్రంగా వ్యతిరేకించినందువల్ల ఆ ప్రపోజల్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిండ్రు. ఇప్పుడు తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో వాటిని మళ్ళా రంగంలోకి తీసుకొచ్చిండ్రు. సో ఇవన్నీ కూడా అటు ఆర్డీఎస్కు ఇటు గుండ్రేవుల ఇవన్నీ కట్టినందువల్ల ఆర్డీఎస్ పై ఎగువన రోడ్ కమ్ బ్యారేజ్లు, ఆర్డీఎస్ దిగువన రోడ్ కమ్ బ్యారేజ్లు, దాని కింద గుండ్రేవుల, దాని కింద సుంకేష్ల, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక తుంగభద్ర నీళ్లు శ్రీశైలంకి రావడం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇక నీళ్ళు రావనే అనుకోవాలి మనం. అటువంటి పరిస్థితి ఒకటి రాబోతున్నది. కానీ ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోకపోతే తెలంగాణ చాలా వరకు నష్టపోయే ప్రమాదం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకి ఈ విషయం తెలియదా? అక్కడ మాట్లాడట్లేదా? తెలియదా అని కాదు, వాళ్ళు దీని మీద నిజ నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇవాళ మనం చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా, కూడీ లిఫ్టిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ అవుతున్నదా లేదా, ఇది వాళ్ళు చూసి రావాలి. అక్కడ వాళ్ళు నిజానికి ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళైతే మనం చేస్తున్న ఆరోపణలు, పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమా కాదా నిర్ధారించడానికి వాళ్ళు ఒకసారి వెళ్ళి రావచ్చు కదా. ఆర్డీఎస్కి వెళ్ళి ఆ పైన 100 మీటర్లు ఎగువన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా లేవా చూసి రావాలి కదా. కన్స్ట్రక్షన్ అవుతుంటే దానివల్ల వచ్చే నష్టాలని ప్రభుత్వానికి తెలియజేయాలి కదా. దీనివల్ల ఆర్డీఎస్ నాశనం అయిపోతున్నది, దానిపైన రోడ్ కమ్ బ్యారేజ్ కడుతున్నారు, దాని కింద రోడ్ కమ్ బ్యారేజ్ కడుతున్నారు, దాని కింద గుండెవులో ఇన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ప్రభుత్వానికి ఎవరు చెప్పాలి? ఇంజనీర్లు చెప్తారు కావచ్చు, కానీ వాళ్ళకి రాజకీయ నిర్ణయాల మీద వాళ్ళకి ఏం అధికారం ఉంటుంది? అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు, ప్రజల ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలైన వాళ్ళు దాని మీద ప్రశ్న వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు నిన్న 3 ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని. అక్కడ మనకు బహిరంగ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం మనం విన్నాం. అనుసంధానం ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం దాన్ని చేపట్టాలి అని మాట్లాడిండ్రు. నిజానికి అనుసంధానం ప్రాజెక్టు వల్ల మనము ఏ విధంగా నష్టపోతున్నాము, మనకు ఉండే ప్రయోజనాలు ఏంటివి, మనం దాని మీద ప్రశ్న అడిగినామా లేదా అనేది చాలా కీలకమైంది. ఉదాహరణకి గోదావరి కావేరి అనుసంధానం వల్ల నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు దాన్ని? ఇచ్చంపల్లి మొదలనుకున్నట్టు ఇంచపల్లి సమ్మక్క సాగర్ నుంచి తీసుకుంటారా, లేకపోతే పోలవరంకు మారుస్తున్నారా? దీని మీద మీ వైఖరి ఏంటిదని అడిగారా? అడగాల్సిన అవసరం ఉంది కదా. ఒరిజినల్ స్కీమ్ ఏంటిది? ఇచ్చంపల్లి నుంచి తీసుకోవాలి. ఇచ్చంపల్లికి బదులు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ని కట్టింది కాబట్టి సమ్మక్క సాగర్ నుంచి అయినా దాని సోర్స్ ఉండాలి. కానీ వాళ్ళ కొత్తగా వస్తున్న విషయం ఏంటంటే అది పోలవరంకు మారుస్తున్నట్టుగా
మనకు సమాచారం వస్తున్నది. దీని మీద మన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని అడిగారా లేదా, దీని మీద మనం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ అనుసంధానం ప్రాజెక్టులో ఎంత నీళ్ళైతే మీరు తరలిస్తున్నారో గోదావరి నుంచి కావేరికి, అందులో 50% నీటి వాటాను మనం కోరినాం. మనకు సమావేశంలో వాగ్దానం కూడా చేశారు, 50% నీటి వాటా మీకు ఇస్తామని చెప్పి. మరి 50% నీటి వాటా మనకు దక్కుతుందా లేదా, ఇది అడగాల్సిన ప్రశ్నే కదా తప్పనిసరిగా. మరి ముఖ్యమంత్రి అడిగారా లేదా నిన్నటి మీటింగ్లో? 50% మాకు ఇస్తున్నా లేదా అనుసంధానం ప్రాజెక్టులో, ఇది అడగాల్సిన ప్రశ్న. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ అనుసంధానం ప్రాజెక్టుకి ఏదైతే గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టుకి అది వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టు కాబట్టి వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే ప్రశ్నే లేదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది వస్తే కనుక మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మహారాష్ట్ర ఇప్పటికే లేఖ రాసింది. ఏమని రాసింది? మాకు కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి, విదర్భలో, మరాఠవాడలో, మాకు అదనంగా వచ్చే వరద జలాలను తరలించుకోవడానికి మాకు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. మీకు కనుక పాలసీ ఉంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకి అనుమతులు ఇచ్చే పాలసీ కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే చెప్పండి, మేము కూడా మా వరద ఆధారిత ప్రాజెక్టుల డిపిఆర్లు పంపుతాము, అనుమతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు లేఖ రాసి పెట్టింది. కాబట్టి ఇది ఒక పండోరా బాక్సు, అంటే తేనెడుతులు కదిలించడం లాంటిది అనమాట. ఒకసారి ఈ ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్ వరద ఆధారిత ప్రాజెక్టుకి కనుక పర్మిషన్ ఇస్తే, అనుమతులు ఇస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వాళ్ళ డిపిఆర్లు పంపుతాయి. పర్మిషన్ వాటికి కూడా ఇవ్వాల్సిన ఒక అగత్యం ఏర్పడుతుంది. మనకు కూడా ఉన్నాయి, మనకు కూడా వరద ఆధారిత ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల అది ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టే. కల్వకుర్తి 40 టీఎంసీలు ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టే. ఎస్ఎల్బీసీ 40 టీఎంసీ ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టు. నెట్టెంపాడు 25 టీఎంసీలు ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్ట్. వీటికి కూడా పర్మిషన్లు అడుగుతాం. కానీ మన కృష్ణాలో రావాల్సిన నీళ్లు వాడుకోలేదు, మనకు నికర జలాలే వాడలేదని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది కదా. అది ప్రాజెక్టులు పూర్తయితే కదా వాడుకునేది. ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. అయితే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకి పర్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి దేశంలో ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టుకి నికర జలాల కేటాయింపులు ఎట్లా అనేది ఇప్పుడు కేంద్రము ఆంధ్రప్రదేశ్ కలిసి ఆలోచిస్తున్న ఒక కుట్రపూరితమైన ఆలోచన. ఏమిటి ఆ కుట్ర? ఆ కుట్ర ఏంటంటే దానికి పాలమూరు రంగారెడ్డిని ఎరగవేశారు. మీరు పాలమూరు మేము మా ప్రాజెక్టు మీరు ఓకే చెప్పండి, నల్లమల సాగర్కి ఓకే చెప్పండి, మీకు పాలమూరుకు మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పి ఎరగవేశారు. దాంట్లో 45 టీఎంసీ ఏంటిది? అవి మన నీళ్ళే. ఎక్కడి నుంచి తీసుకున్న నీళ్ళు? అంటే గోదావరి డైవర్షన్ ద్వారా 80 టీఎంసీల డైవర్షన్ ద్వారా కృష్ణానదిలో ఏదైతే మిగులుందో అందులో 45 టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ నీళ్ళు ఎక్కడ వాడాలి? నాగార్జున సాగర్ ఎగువన వాడాలి. ఇది గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు. ఇది విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి గోదావరి అవార్డు ద్వారా 45 టీఎంసీ నీళ్లు మనవే. దానికి చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాల్సిన అక్కర్లేదు. అది మనదే, మన నీళ్ళే. ఆ అంశం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి తప్పకుండా అదొక ట్రిబ్యునల్ డిటర్మిన్ చేసిన విషయం కాబట్టి తప్పకుండా నీళ్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకే అలొకేట్ చేస్తుంది. దాంట్లో అనుమానం అవసరం లేదు. ఎందుకంటే అది బచావ్ ట్రిబ్యునల్ అంటే గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్ళు అవి. ఆల్రెడీ ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్ళు కాబట్టి దాని మీద భిన్నాభిప్రాయం ఇవాళ బచావ్ ట్రిబ్యునల్కి ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆ నీళ్లు మనవే. మన నీళ్ళే మనకిచ్చి మనకు సమ్మక్క సాగర్ కేటాయించిన 47 టీఎంసీలు వాళ్ళు నల్లమల సాగర్కు తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది. అంటే ఇది ఎట్లుంటుందంటే మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇది ధోరణి. పాలమూరు రంగారెడ్డికి ఎన్ఓసి మా నీళ్ళే మాకు ఇస్తున్నావు, నువ్వు కొత్తగా ఇచ్చేది ఏమున్నది దాంట్లో. కానీ ఇక్కడ అట్లనే 47 టీఎంసీ మా నీళ్ళే మీరు తీసుకుపోతా అంటున్నారు. మరి మనకేం దక్కుతున్నాయి భయ్? నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎప్పుడు ఇచ్చే స్థితిలోనే ఉండాలా, మనకేం దక్కయా? కానీ ఇంతకాలం ఇది మీకు విషయం గుర్తు చేస్తాను నేను సందర్భంలో, ఇది 47 టీఎంసీ మేము మీకు అనుమతించబోము అని ముఖ్యమంత్రి అడిగారా లేదా? ఇది వల్ల మనం ప్రశ్నించాల్సిన అక్కర ఉన్నది. మేము మా నీళ్ళని సమ్మక్క సాగర్ కేటాయించిన నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవము అనే విషయం కుండబద్దలంతో కొట్టాడా, చెప్పిండా లేదా? ఇది కూడా మనం అడగాల్సిన ప్రశ్న. ఛత్తీస్గఢ్ నుంచి మనకు సమ్మక్క సాగర్కి ఇంకా ఎన్ఓసి రాలే. వాళ్ళ భూభాగంలో కొద్దిపాటి ఒక 50 ఎకరాలు, ఒక 100 ఎకరాలు ముంపుకు గురవుతున్నది. 4-5 ఏళ్ల నుంచి ఎంత తనలాడినా కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న కాలంలో మనకు ఎన్ఓసి రాలేదు. ఇవాళ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఓసి రాలేదు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఓసి రాలేదు. ఇవాళ సిఆర్ పాటిల్ గారు అక్కడికి వచ్చిన్నారు కాబట్టి మరి ఎన్ఓసి ఇప్పిస్తారా లేదా? సమ్మక్క సాగర్కి ఎన్ఓసి ఇస్తే
టీఎస్సీ అవుతుంది, టీఎస్సీ నుంచి మనకు అనుమతి వచ్చేస్తుంది, ప్రాజెక్ట్కి అనుమతి వస్తుంది. అన్నీ అయిపోయినాయి, ఒక్క టీఎస్సీ మాత్రం కావాల్సి ఉన్నది. ఇంటర్స్టేట్ డైరెక్టరేట్ నుంచి మనకు క్లియరెన్స్ వస్తే టీఎస్సీ అవుతుంది, టీఎస్సీ నుంచి మనకు అనుమతి వస్తుంది. ఆ ఒక్క గ్లిచ్ ఆగిపోయి ఉన్నది. మరి ముఖ్యమంత్రి నిన్ను అడిగారా లేదా, మాకు ఎన్ఓసి ఇప్పిస్తారా లేదా సమ్మక్క సాగర్కి? తర్వాత ఈ రోడ్ కమ్ బ్రిడ్జ్ల మీద మరి ఏమైనా ప్రశ్న వేసిండా, వీటిని ఆపించండి అని అడిగారా లేదా? మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రోడ్ కమ్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆపాలి అనే విషయం అడిగారా లేదా? తర్వాత ఇంతకుముందు నిపుణుల కమిటీ చెప్పినట్టు ఆర్డిఎస్ ఆనకట్ట ఆధునికీకరణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది 2009 నుంచి నడుస్తున్న వ్యవహారం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాడు, అయినా కూడా వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. దాని ఎత్తు పెంచడానికి ఎట్టి పరిస్థితులు అనుమతించలేదు వాళ్ళు. అట్లనే కన్స్ట్రక్షన్ స్లూజెస్ని మూసేయడానికి, తుమ్ములు మూసేయడానికి ఏ పరిస్థితుల్లో వాళ్ళు అంగీకరించలేదు. వాటి అన్నింటిని మరి చేస్తారా లేదా? పూడిక తీసే పని మీద అయితే మీరు అడిగిన మంచిదే, పూడిక తీయాలి. కానీ పూడిక తీసేదానికి బదులు దానికి అదనంగా ఆనకట్ట ఆధునీకరణ జరుగుతుందా లేదా, చేస్తారా లేదా? కర్నూలు రైతులు సహకరిస్తారా లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా? ఆ స్లూజెస్ మూవిస్తారా లేదా? మనకు ట్రిబ్యునల్ ద్వారా అలొకేట్ అయిన 15.9 టీఎంసీ పూర్తి స్థాయిలో ఆర్డిఎస్ కాలువ ద్వారా అందించేదాకా చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా? ఇది కూడా అడగాల్సిన ప్రశ్న. అది అడిగాడా లేదా మరి ముఖ్యమంత్రి? తర్వాత గుండ్రేవుల ఏమొస్తుంది మనకు? గుండ్రేవుల ద్వారా మాకేమైనా ప్రయోజనం ఉందా లేదా? లేదా మా గ్రామాలు ముంచుడైనా? 7 గ్రామాలు 5,000 ఎకరాలు ముంపుకు గురి చేయడమేనా? లేకపోతే తెలంగాణకి ఏమైనా ఇస్తారా? దాని నుంచి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా? గతంలో నుంచి మనం గుండెవుల రిజర్వాయర్ని ఎట్టి పరిస్థితులు అనుమతించలేదు. ఎందుకు? ముంపు అనేది ఒక సమస్య ఉన్నప్పటికీ శ్రీశైలంకు తుంగభద్ర జలాల నిరోధం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. శ్రీశైలంకు ఇక తుంగభద్ర జలాలు రావు. ఇక దాన్ని మనం అనుమతిద్దామా? అంటే పైన అయిపోతాయి. నిజానికి సప్లిమెంటేషన్ చేయాల్సిన రిస్ట్రిక్షన్స్ బచావత్ ట్రిబ్యునల్ పెట్టింది అవార్డులో. వాటికి విరుద్ధంగా ఇవాళ కర్ణాటక పైన కింద ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల ఇవన్నీ చేసుకుంటూ పోతే తుంగభద్ర నీళ్ళు ఎక్కడికల్లా వస్తాయి? వీటిని నిరోధించాల్సిన అవసరం ఉన్నది కదా. వాటి మీద ఏమైనా ప్రశ్నలు వేస్తున్నారా లేదా ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఈ విషయం మీద అడిగారా లేదా? ఈ విషయాలు ఇవి ప్రజలకు తెలియదు. అట్లనే పాలమూరు మరి జాతీయ హోదా ఇవ్వాలి కదా. పాలమూరుకి ఎన్ఓసి ఇప్పిస్తానంటున్నాం. మరి ఎన్ఓసి ఇప్పిస్తే సరిపోదు కదా, మరి పాలమూరు జాతీయ హోదా ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినాం, చట్టంలోనే పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా పోలవరం నల్లమల సాగర్ కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా మారబోతున్నది. అది కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్ కాబట్టి. మరి తెలంగాణకు అడిగారు కదా, మీరే అడిగారు కదా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి మీరు కోరుతూ ఉన్నారు కదా. మరి ఇవాళ నిన్న అవకాశం దొరికింది కదా. మరి సిఆర్ పాటిల్ గారిని కేంద్ర మంత్రిని అడిగారా? జాతీయ హోదా కల్పించండి మా ప్రాజెక్టుకి. ఇవన్నీ ప్రశ్నలు ప్రజల తరపు నుంచి మనం అడగాల్సిన, తెలంగాణ పౌర సమాజం అడగాల్సిన అక్కర ఉన్నది. కానీ ఇక్కడ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన గోదావరి నుంచి నీళ్లు నాగార్జున సాగర్కు, అక్కడ నుంచి అవతలకు తీసుకొని పోతే అభ్యంతరం వేలు ఒక ప్రతిపాదన అప్పట్లో ఉంది. కానీ అది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే కదా. అది నిజానికి ఏదైతే ఇప్పుడు మనం గోదావరిలో ఎక్స్పెరిమెంట్ చేసినామో నదీ మార్గం ద్వారా నీటిని తీసుకొస్తే నది సజీవం అయిపోతుంది. అట్లనే కృష్ణానదిలో కూడా అటువంటి అవకాశం ఉంది. మన ఇంజనీర్లే, మన రిటైర్ ఇంజనీర్లే ఆ స్కీమ్ తయారు చేసింది, ఎవరో కాదు. మన రిటైర్ ఇంజనీర్లే ఆ స్కీమ్ తయారు చేసి చర్చకు పెడితే ఒక 2 చర్చలు జరిగినాయి. చర్చల తర్వాత మరి అక్కడ ఏం అభ్యంతరాలు వ్యక్తమైనాయో, ఎవరి సలహా మేరకు ఆయన చర్చల్ని ఏకపక్షంగా బంద్ చేయడమే కాదు, ఆయన రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ని ప్రకటించేసిండు. కానీ ఎందుకంటే ఇద్దరికి మంచిగా ఉండేది, ఇద్దరికి బాగుండేది. అది నిజానికి స్కీమ్ చాలా వర్కబుల్గా ఇద్దరు ప్రయోజనాలు పొందే స్కీమ్ అది. పైగా తెలంగాణ భూమి కొంత నష్టమైనప్పటికీ ఇద్దరు ప్రయోజనం అయినా కూడా చర్చలు జరుగుతున్న ఆ చర్చల్ని ఏకపక్షంగా అర్ధాంతరంగా ఆపివేసేసి ఆయన రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ని ప్రకటించిండు. అది తర్వాత వివాదాలకు దారితీసింది. రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ మీద పెద్ద ఎత్తున పోరాటము, న్యాయ పోరాటము, దాని మీద స్టేలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ పోతిరెడ్డిపాడు కింద ఉన్న ఏదైతే శ్రీశైలం మెయిన్ రైట్ మెయిన్ కెనాల్ ఉందో దాని లైనింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవడో అబ్జెక్షన్ చేసి. కానీ ఇక్కడ మనం జలజగడాలు ఉండబోవు అన్నప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలో ఉన్న అభ్యంతరాలను అవి నిజంగానే భవిష్యత్తులో పరిష్కారం అవుతాయి అని అనుకోవచ్చా? మీరు అన్ని ప్రశ్నలతోనే కాదు. ఇప్పుడు జలజగడాలు అంటే మరి మనం ఎప్పుడు చేయి పట్టుకొని ఉంటే కనుక జలజగడాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ నీటి దోపిడీ జరుగుతుంటే పోతిరెడ్డిపాడు నుంచి ఇప్పుడు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్
లైనింగ్ మనం అబ్జెక్షన్ చేస్తూ వస్తున్నాం. లైనింగ్ చేస్తున్నారు. మరి లైనింగ్ చేస్తే ఏమవుతుంది? దాని ప్రవాహ వేగం పెరుగుతుంది. లైనింగ్ చేసినందు అది అన్లైన్ కెనాల్ కావాలని కుట్రపూరితంగానే దాన్ని అన్లైన్ కెనాల్గా తవ్వారు వాళ్ళు. నిజానికి అది తవ్వడమే లైన్ కెనాల్గా తవ్వాలి. ఆనాడే లైన్ కెనాల్గా తవ్వితే 11,400 క్యూసెక్లతోటి లైన్ కెనాల్ కనుక తవ్వితే అది సవ్యంగా ఉండేది. కానీ వాళ్ళు కుట్రపూరితంగా వాళ్ళు ఏం చేసినంటే అన్లైన్ కెనాల్ తవ్వారు. భవిష్యత్తులో ఎప్పుడైనా దీన్ని లైన్ చేసుకుంటే మనకు ఎక్కువ నీళ్ళు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్లైన్ కెనాల్ తవ్వారు. లైన్ కెనాల్కి పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళు అన్లైన్ కెనాలే తవ్వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 44,000 క్యూసెక్లు పోతున్నాయి దాంట్లోంచి, అన్లైన్ కెనాల్ నుంచి. దాన్ని లైనింగ్ చేసిన వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ప్రవాహ వేగం పెరిగి ఆ డిశ్చార్జ్ 80,000 క్యూసెక్లకు పెరుగుతుంది. సో ఇప్పుడు నడుస్తున్నది పనులు అవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకాలం లైనింగ్ పనులు మనం ఆపించగలిగినాం, నిరోధించగలిగినాం. కానీ వాళ్ళ ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరికి అనుకూలం? ఏపీకి. దేన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం మనం? దేన్ని అబ్జెక్షన్ చేస్తున్నాం? ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపులు మనం చూస్తే కనుక మనకెంత తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66% వాళ్ళు, 34% మనం తీసుకోవాలి. అవునా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలంలో 30, 35, 40, 33, 29, 29 ఈ రకంగా 30 ఇట్లా 36% ఈ రకంగా మనం తీసుకుంటూ పోయాం. కానీ ఈ రెండేళ్లలో ఏది 24, 25లో మనం తీసుకున్న నీటి శాతం ఎంత అంటే 28%, 25, 26లో 25%. అదేంటి? అదే మరి చెప్తున్నేంటిది ఇది కరెక్ట్? అసలు ఎటువంటి ఇండెంట్ అది కరెక్ట్? ఇది కేఆర్ఎంబి వాళ్ళు ఇచ్చిన రికార్డ్. ఇది ఎటువంటి ఇండెంట్ లేకుండా నాగార్జున సాగర్ కాలువలు నిరంతరం నడుస్తూనే ఉన్నాయి, నీళ్లు పోతూనే ఉన్నాయి, పత్రికలు రాస్తూనే ఉన్నాయి ఆ విషయం మీద. కాబట్టి వాళ్ళ ఇటువంటి సందర్భాలు నీటి దోపిడీ విస్తారంగా జరుగుతున్నప్పుడు, అటు పోదిరెడ్డిపాడు ద్వారా విస్తారంగా నీటి దోపిడీ జరుగుతున్నప్పుడు, ఇటు నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా విస్తారంగా నీటి దోపిడీ జరుగుతున్నప్పుడు నీటి జగడాలు ఎక్కడికి లాగిపోతాయి? కానీ ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ పౌరుడే కదా, బయట కాదు కదా. దుర్గా ప్రసాద్ అతను రాశాడు, అది హరీష్ రావు కౌంటర్గా రాశాడు. మనం అనుసంధానం ప్రాజెక్టుని ఎప్పుడు వ్యతిరేకించినమే? ఎన్నడూ వ్యతిరేకించిన. ఆయనకి బహుశా జల వివాదాలకు సంబంధించిన ఏబిసిడి కూడా తెలియదు ఆయనకి. ఆయన వ్యాసం చదివితే మనకు అర్థమైపోతున్నది అది. మనం అనుసంధానం ప్రాజెక్ట్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు, మనం స్వాగతించినాము. కాకపోతే మనకు సంబంధించిన అంశాలు కొన్ని మనం ఎన్డిఎస్ఏ ఎన్డబ్ల్యూడి మొదలు పెట్టినాం. ఏమని? మాకు మీరు తరలించే నీటి వాటాలో 50% మాకు ఇవ్వాలి, ఇచ్చంపల నుంచి లేదా సమ్మక్క సాగర్ నుంచి తీసుకోవాలి. తర్వాత ఏదైతే వాళ్ళు నల్లమల సాగర్ నుంచి నీటిని తీసుకుపోదలుచుకున్నారో ఆ నీటికి అవార్డు ప్రకారం, కృష్ణా అవార్డు ప్రకారం లేదా గోదావరి అవార్డు ప్రకారం మా కృష్ణానదిలో మా వాటాను మాకు ఇవ్వాలి అనే డిమాండ్లు పెట్టినాం. అది చాలా న్యాయమైన డిమాండ్లు అవి. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు సంగతి చెప్పిన కదా, 80 టీఎంసీలు కనుక కృష్ణా బేసిన్కి తరలిస్తే, గోదావరి కృష్ణా బ్యారేజ్కి తరలిస్తే కనుక అందులో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్, 21 టీఎంసీలు కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర వాడుకోవడానికి కృష్ణాలో. కృష్ణా నీళ్ళు ఇక్కడ మిగిలి ఉంటుంది కదా, ఇవి కృష్ణా బేసిన్కి పోతున్నాయి. గోదావరి నీళ్ళు కృష్ణా బేసిన్కి పోతున్నాయి కాబట్టి డెల్టా ఆయకట్టుకు ఉపయోగపడతాయి. కాబట్టి డెల్టా ఆయకట్టు వాడుకోవాల్సిన నీళ్లు కృష్ణాలో పైన సేవింగ్స్ ఉంటాయి. ఆ సేవింగ్స్ని 3 రాష్ట్రాలకు పంచారు, 45, 21, 14. అందులో ఇంకో కండిషన్ కూడా పెట్టింది ట్రైబ్యునల్. ఈ 80 టీఎంసీల కంటే మించి ఎంత వాటర్ తీసుకుపోయినా కూడా ఇదే రేషియోలో పైన రాష్ట్రాలకి కృష్ణాలో వాటా ఉంటుంది అనేది ట్రిబ్యునల్ అందులోనే ప్రొవిజన్ పెట్టింది. సో ఇప్పుడు 80 టీఎంసీలకు మించి నువ్వు 200 టీఎంసీలు తీసుకుపోదలుచుకుంటే అందులో మరి వాటా రావాలి కదా, ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, మహారాష్ట్రకి కూడా వాటా ఉంటుంది. మనం అడిగినాం 112 టీఎంసీలు నాకు వాటా ఉంటుంది కృష్ణాలో, ఇస్తావా లేదా, దాని మీద నీ అంగీకారం ఉందా లేదా? అది అడిగితే వివాదం ఎట్లయితుందండి? ఆయనకు తెలియదు, అసలు బేసిక్ సంగతులు తెలియదు అతను దుర్గాప్రసాద్ గారికి. అది తెలంగాణ సెంటిమెంట్ అంటాడు. తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు అవుతుందండి? తెలంగాణ హక్కులు అవి. నువ్వు నేను ఇచ్చింది కాదు, ట్రిబ్యునల్ ఇచ్చిన మాట అది. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారము నాకు 80 టీఎంసీలో 45 ఎట్లు ఇచ్చినావో ఈ 200 టీఎంసీలో కూడా నాకు 112 టీఎంసీలు రావాలి. అది ఇవ్వడానికి ఏవి ప్రభుత్వం సిద్ధపడుతుందా లేదా? అది హక్కు, జల హక్కు, అది ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు అది. ఆ సంగతి ఆయనకు తెలియకపోతే ఎవరు చెప్పాలి? తెలుసుకోవాలి కదా ఆయన వ్యాసాన్ని రాసే ముందు. హరీష్ రావు గారు అదే అడిగినరు. నల్లమల సాగర్ ప్రాజెక్టు తెలంగాణ జల హక్కులకు విఘాతం కలిగిస్తున్నది. ఆ జల హక్కులను పరీక్షించడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది ప్రశ్న.
ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఈ సెంటిమెంట్ పెట్టి నువ్వు రాష్ట్రాల మధ్య జల జగడాలు సృష్టిస్తున్నావు అని రాస్తే అదేమి విమర్శనండి? అసలు అర్థం ఉన్నదా? తెలంగాణ వాడేనా అతను? తెలంగాణ హృదయం ఉందా? హృదయం ఉంటే అట్లా రాసేవాడు కాదాయన. అవును, మన జల హక్కులకు సంబంధించి ఈ ప్రశ్నలు ఉన్నాయి, వీటికి సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు నిలదీయాలి ఆయన. నేను అడుగుతున్నాను భయ్, 200 టీఎంసీలు తరలించినందువల్ల కృష్ణాలో నాకు 112 టీఎంసీలు రావాలి, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇస్తున్నారా లేదా? మన ముఖ్యమంత్రి కూడా ఈ విషయం అడగాలి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నికర జలాల కేటాయింపులో ఎట్లా సమీకరించాలనే భాగంగా ఇదంతా జరుగుతున్నది. దానికి పాలమూరు రంగాడిని ఎరగవేసిండ్రు. పాలమూరు రంగాడి వాళ్ళు ఇవ్వాల్సిన ఎన్ఓసి కాదు అది, అది మనకు హక్కుగా రావాల్సిన నీళ్ళవి ట్రిబ్యునల్ మనకు కేటాయిస్తాయి నీళ్ళవి. కానీ నేను ఒక మాట దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దేవరించాల్సిన కర్మ కానీ అక్కర కానీ మనకు లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరుడు, ఈ ప్రాంతంలో పుట్టిన తెలంగాణ బిడ్డ. ఆయన కొన్ని విషయాలు, అందరికీ అన్ని విషయాలు అవగాహన ఉండాలని ఏమీ లేదు. మరి ఇట్లా ఉంది కదా, ఇక్కడ నష్టం జరుగుతుంది అనేది మీరు ఒక సూచన సలహా ఇవ్వచ్చు కదా. మాట్లాడుతున్నాం కదా, బోలెడన్ని వ్యాసాలు రాసిన కదా నేను. ఇప్పుడు మొన్ననే మన తెలంగాణ పత్రికలో ఒక 15 రోజుల కింద ఇదే రాసినాను, నల్లమల సాగర్ కోసం పాలమూరుని ఎరగవేసిండ్రని చెప్పి. అందులో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చర్చించాను. కానీ స్వతహాగా ఆయనకు ఇప్పుడు తన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటారు ఆయన? అది ఆయన జవాబు చెప్పాల్సిన అంశం ఇది. కానీ చూస్తున్న పరిస్థితులు మాత్రం మనకు నష్టదాయకంగానే ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎందుకు జరుగుతుంది? సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా అంటే ఉండొచ్చు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఉండరు? డిపార్ట్మెంట్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు. వాళ్ళ సమీక్షల్లో బహుశా ఈ విషయాలని చర్చకు వస్తాయి కావచ్చు. కానీ రాజకీయ నిర్ణయాల పట్ల ఇంజనీర్లు ఏం చేయలేరు కదా. బయట కూడా చర్చ చాలా జరుగుతున్నది, జరగలేదని కాదు. వాటిని పట్టించుకోదలుచుకుంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, పట్టించుకోకపోతే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఇవాళ తెలంగాణ పౌర సమాజం అప్రమత్తం కావాల్సిన అక్కడైతే స్పష్టంగా కనబడుతున్నది. గతంలో 2005లో ఎట్లయితే మనం పవర్ ప్లాంట్ నుంచి ఆర్డీఎస్ని రక్షించుకోగలిగినామో, ఇవాళ కూడా కర్ణాటక ప్రాజెక్టుల నుంచి ఇటు ఏపీ ప్రాజెక్టుల నుంచి మనం ఆర్డీఎస్ని రక్షించుకోవడమే కాదు, శ్రీశైలం కూడా రక్షించుకోవాలి. తుంగభద్ర నీటిని మనం రక్షించుకోవాలి, తుంగభద్ర ప్రవాహాలను రక్షించుకోవాల్సిన అక్కర మనకు ఉన్నది. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తుంగభద్ర జలాల మీద ఆధారపడినటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాలన్న, చాలా సీరియస్గా ఆలోచించాలి. ప్రశ్నలు వేయాలి తప్పనిసరిగా. ప్రశ్నలు వేయకపోతే అల్టిమేట్గా నష్టపోయేది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. నీళ్ళ విషయం ఎప్పుడొచ్చినా సరే అది తెలంగాణ ఒక ఆవేదన నుంచి ప్రారంభమే, అలా ఆవేదనతోనే ఆ చర్చ ముగుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ వారు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజంగానే 3 రాష్ట్రాల మధ్య, అది కూడా దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుంటే బాగానే ఉంటుంది. కానీ అటు ఆంధ్రప్రదేశ్కు కర్ణాటకకు మధ్యలో ఉన్నది తెలంగాణ. తెలంగాణలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఇన్ని నదులు ఉన్నా సరే ఇప్పటికి అనుకున్న లక్ష్యాన్ని నీటిపారుదల రంగంలో చేరుకోలేదు. ఈ సందర్భంలో ప్రభుత్వం పైన కేవలం విమర్శగానే కాకుండా ఇందులో పరిష్కారం చేసుకోవాల్సినవి, తెలంగాణ ప్రయోజనాలు ఏమున్నాయో గుర్తించి ముందుకెళ్తే బాగుంటుందేమో. థ్యాంక్ యూ.